మా అమ్మ చనిపోతే వాడు రాలే. ఏమో చెప్పినా అన్న మా అన్న అతను నేను కొట్టినా అని చెప్పా. విజయ్ రికార్డింగ్ అంతా చేయొద్దు అతను నీకు చెప్పినా మా అన్న నేను కొట్టినాను వార్త అనుకుంటా అంగడి ఉండు నా మధ్య అతను నేనే చేస్తాను రా డిసైడ్ అయ్యి వచ్చాం రా వాడు కర్ణాడు నా మధ్య వాడు ఏమో విజయ్ వీడియో అంతా ఎక్కద్దు వీడియో అంతా నా ఫోన్ అట్టుకోవద్దు వీడియో అంతా రా నా ఫోన్ అట్టుకోవద్దురా నేనా నా ఫోన్ అట్టుకోవద్దు మరి నా ఇంట్లో నా ఇష్టం నా అంగడి నా ఇష్టం నెట్ అని ఎత్తుకుంటా నా అంగడిలో ఎత్తుకుంటా అడ్వాన్స్ తీసిచ్చింది సార్ కన్నా ఫోన్ చేస్తాను రిసెర్చ్ చేస్తాను ఏం నువ్వు ఫోన్ చేస్తే మేము ఎప్పికేస్తామని సార్ అరే విజయ్ నీకు మంచిగా చేసినాను చిట్టి మామ చెప్పినాడు తీయించినాను నేను తప్పు చేయలే నీకే నేనేం చెడ్డ చేశాను నువ్వు చెడ్డ చేసిన ఏమో తిట్టినాను ఏం చెడ్డ చేశాను నేను నీకు సరే ఒక విషయం చెప్పు మా అన్న కొట్టినాను నువ్వు చెప్పిన వాళ్ళ కర్ణ అది ఒప్పుకో సరే ఇంకో చెప్పేది ఒకటి ఉంటావా మీన నువ్వు కొట్టినావో నాకు తెలియదు నువ్వు చెప్తావా నేను చెప్పేది విన్నా వాడు అడిగినారా వాడు కర్ణ నన్ను అది కాదనా నేను చెప్పేది విన్నా చెప్పు నేను చెప్పేది ఒక నిమిషం వింటావేనా నువ్వు వింటావేనవా నేను చెప్పేది వింటావేనా ఒక మాట వింటావేనవా వినే మాట మాట్లాడు బొచ్చెప్పికేస్తావా చెప్పు పర్లా చెప్పు నాకేం ఇప్పుడు నేను చెప్పేది ఒక మాట విను ఒక్క మాట విను మీ అన్నను కొట్టినా నేను చెప్తాను కదా మీ అన్నను కొట్టి నేను చూసినానా చూడలేదు నేను చెప్పేది విన్నా నేను చూసినానా ఫోన్ మీ అన్న వచ్చి నాకు చెప్పినాడా నాకు ఫోన్ చేస్తాను మీరు మాట్లాడుకోండి నన్ను ఉడకాడు చెప్పని డ్రామా నాకు క్లారిటీ కన్నా ఏం చెప్పినాడు సార్ ఫోన్ చేస్తే ఏమా నేను కొట్టినావా అనేసి విజయ్ చెప్పినా నాకు క్లారిటీ అందుకే నేను ఈ మాట చేస్తాను అది వీడియో ఏమన్నా బొచ్చాను బిగ్గలేదు రే 50 ఏళ్ళుగా ఉన్నాను రా ఈ వీడిలో నేను కదా చూడు నువ్వు బతకాలంతా నేను ఎవరో చెప్పాను నేను అదే విజయ్ నేను చెప్పాను మా అమ్మ చనిపోయిన తర్వాత నీకు విశ్వాసం ఉంటే మా ఇంటికాడ వచ్చి ఉంటావు నేను చిట్టి మామ కోసం నేను చూడలే వాడు అరుణ్ గారు చెప్పినాడు ఇచ్చినాను పెద్ద పెద్ద వీడియోలు వస్తే నా మడ్డ పుచ్చుకొని పూసుకుంటారు నువ్వు చెప్పినా ఇంకో నిజం చెప్పేదా వాడికి ఇష్టం లేదు అంగడికి వేసాక మండి వీధికి పంపించే అని చెప్పినాను నేను చెప్పేదంటావా మా ఓనర్ ఖాళీ చేయమంటే ఖాళీ చేసుకొని పోతాం వాడు నమ్మంటే నేను ఇంటర్వ్యూ చేస్తే వాడు ఓనరు ఎవరు కర్ణాకాడు నేను ఆ మాట చెప్పిన నేను చెప్తే వాడు ఓనర్ అని నీకు తెలిసింది దాని ముందు నా కొడుకు ఇచ్చింది ఆ కథ అంతా మాట్లాడద్దు వాన్ కథ వదిలే నువ్వు ఫోన్ నెంబర్ తీసి నాకు ఇచ్చుండొచ్చునా వాన్ కథ వదిలే నువ్వు ఫోన్ నెంబర్ తీసిన మాత్రం నువ్వు పోతే ఏం కాదు కానీ పోయేసిరా పో ఇప్పుడు నువ్వు ఫోన్ నెంబర్ తీసిన ఇదేం కాదు నువ్వేం పెద్ద పోతే ఏం కాదు బయలుదేరు పోతా ఫోన్ నెంబర్ తీసేస్తే ఫోన్ నెంబర్ కాదు ఆ రోజు కర్ణాకి చెప్పి మాడిచ్చింది ఎవరు నేనే కదా నేను కాకపోతే ఇంకోటి వచ్చింటాను నీ అంగిట్లోకి నేను కాకపోతే ఇంకోటి వచ్చింటాడు నువ్వెందుకు ఊరికి తలకాయ తింటావు అప్పుడు మాడుంటే అవును లేదు పొర బుక్ చూసుకుంటాను ఆ కథ ఇప్పుడు నువ్వు అంగడి తీసాను కథలంతా మాట్లాడతావు నువ్వు డ్రామాలు తెగద్దు నువ్వు అంగడి తీసాను డ్రామాలు తెంగలేదు నాకు మర్యాద ఇస్తాను నేను మర్యాద తీసుకుని గుమ్మనుండు మర్యాద ఏం చేస్తావా అదే ఏం చేస్తావా నేను వచ్చి కర్ణ గురించే మాట్లాడాను తప్పుగా మాట్లాడలే కర్ణ రాలేదు నువ్వు పోనా ఇప్పుడు అన్నావు కదా వార్త అంటావు కర్ణ అంటావు వార్త అంటే కర్ణ అంటాను నేను ఇప్పుడు ఆయన నా దగ్గర తిట్టాల్సిన అవసరం నీకేముంది మీరు ఉంటే మీరు చూసుకోండి ఇప్పుడు మా ఓనర్కి నీకు నేను చెప్పేది ఒకటి నేను చెప్పేది ఒకటి మా ఓనర్కి నీకు 100 సమస్యలు ఉంటే మీరు మా ఓనర్ చూసుకోండి నా దగ్గర వచ్చి మాట్లాడద్దు సరేనా చేపెడద్దు చేపెట్టద్దు పైన నేను ఒక మాట చెప్పాను చూడు నేను మీ మంచి వాడు చిట్టిగా చెప్పాను సరే ఇది నేను పెద్ద చేయాల మా అమ్మ వచ్చి వదిలేసినాను
చెప్పచ్చుడు కర్ణాన్ని కూడా తిట్టినాను. నువ్వు వచ్చి మీ ఓన్కి రాసిన ఫ్రెండ్షిప్ వెల్కమ్, నేను నిన్నే తిట్టినాను, సారీ చెప్పినాను. నేను గుమ్మని అయిపోయాను కదా, సారీ అని చెప్పిన గుమ్మని అయిపోయాను కదా. ఇప్పుడు మాట్లాడినా నేను మాట్లాడినా మళ్ళీ ఏమన్నా మాట్లాడినా నేను మాట్లాడదాను. అడుగు తాగేసి సతాయిస్తాడు తెలియదు. ఇప్పుడు ఈ రోజు తాగేసి 2 రోజులు 3 రోజులకు ఒకసారి ఉడగాడిస్తాను తెలియదు. 2 రోజులు 3 రోజులు నువ్వు తలుచుకున్నప్పుడు అంతా వస్తాను. తలుచుకున్న పుక్కురామ్మని తెంగద్దు, నువ్వు తెంగద్దు, నువ్వు చేస్తాను వ్యాపారం సరిలే. ఇప్పుడు నిన్ను ఎవరు రమ్మని నేను పిలిచినా నువ్వు పోతా ఉంటాను. నా పాటు నేను అడిగినాను చెప్పి నువ్వేంటి నన్ను అడిగేది వచ్చి నన్ను ఏంటి అడిగేది? ఏదంటే మా వాడితో మాట్లాడుకో, నువ్వు ఏదంటే మా వాడితో మాట్లాడుకో. ఏది నీకు దీనికి ఏం సంబంధం లేదు. ఏదంటే మా వాడితో మాట్లాడుకో, మా వాడితో నేను మాట్లాడతాను పో. విశ్వాసమే గౌండు నా కొడుకు. అవునవును తెలుస్తాను పో. బయలుదేరు నీ మా గౌండు నా కొడుకు. ఆడ వచ్చి చిట్టి కాడ కింద నెంబర్ చేత తీసిందా దానికి దానికి ఏం చేయమంటావు చెప్పు. నెంబర్ తప్పు ఇప్పుడు నెంబర్ నువ్వు మాట్లాడింది సర్లే, నీ అమ్మని కానీ ఎక్కడ అంతా మాట్లాడినావు. సారీ చెప్పినాను కదా. ఏంది నువ్వు దెంగే సారీ చెప్పేది? ఏంది నువ్వు చెప్పేది? నువ్వని తిట్టా నేను నోట్ తెరిచినాడా? నేను నోట్ తెరిచిన గుమ్మని ఉన్నాను కదా. నేను బోధన మాట చెప్పినాను. నువ్వు బాధ గుమ్మని ఉన్నాను ఒక మోదుకుంటామా? ఆడపోయి మోదుకోపో. మోదుకుంటా చెప్పరా, కొత్త పిల్లగాని తెప్పిస్తాను. అడైనా మోదుకోపోయా. కొత్త రేగి డమ్మా చేసిన మప్పుకో. నేను మొన్న చెప్పిన కన్నాకు షర్ట్ వేసా అంటే నన్ను మూచేసి వదిలేయి, నన్నే మతించినావు నా కొడుకు అని చెప్పినాడు. పిలి కొత్త కన్నాగాన్ని పిల్లరా. నన్నే మతించలా. ఫోన్ నంబర్ బోర్డు వెళ్ళాను. విజయ్ పెద్ద చేయాలంటే పచ్చి అంటే మా బతుకు. నీ బతుకు పైన ఆ రోజు నా కొట్ల నన్ను కానీ కలిగినావు అనుకో, ఇంకా నాకు తెల్ల ఇంకా పిల్లకాలే ఆ రోజు చెప్పినారు. పోనాను పనుండదు నాకు మళ్ళీ వచ్చేది మాట్లాడు. పోనాను నా పనుంది ప్లీజ్. నేను తమ్ముడు మాట చూసుకున్నాను. నన్ను ఎందుకు రా సతాయిస్తాను? పెద్ద వచ్చేది మాట్లాడు. నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు కానీ బయలుదేరండి మా పెద్ద పూక. రే 50,000 ఈ వీళ్ళు ఉన్నాను రా. తను ఇంతవరకు ఈ మారి అవలేదురా. నీకు చెట్టు చేసినా చెప్పురా. ఇప్పుడు నేను చెప్పినా తిట్టినాను. బూతులు తిట్టినా వెళ్ళిపోయినావు. నేను గుమ్మని అయిపోయినాను. సార్ అని చెప్పినాను లేదా వచ్చి నేనేమన్నాను నిన్ను? ఆడితే చెప్పు. ఇప్పుడు అంగడి కాడ వచ్చిన అవసరం నీకు లేదనా? అరాల్సిన అవసరం నీకు లేదు. బయలుదేరు. అంగడి కాడ ఆడతలేదా? అంగడి కాడ వచ్చి అరాల్సిన అవసరం లేదంటా నా బయలుదేరు. ఈ అంగడి నేను తీసిన గాండు నా కొడుకురా. గాండు నా కొడుకురా నేను. సరే బయలుదేరినా. ఏం వచ్చిందమ్మా పుక్క. రే కొత్త 50 ఏళ్ళు కూడా బతుకుతాను. సరే నేను ఇంతవరకు ఏందా నీ వల్ల గొప్ప నా కొడుకురా. నేను కొత్త కర్ణాటక చెప్పి ఇప్పుడు చెప్తా. కర్ణాటక రమ్మని చెప్పినాను. ఆ రోజు మాట్లాడతాను. నీకు వచ్చి కూడా బతుకు నన్ను కలిగినావు అనుకో, నా తల్లిని నేను పోగొట్టుకు ఉండేది. నీ మరి అంతా విశ్వాసం నేను బతకలా. నేను పనిచేస్తే విశ్వాసంగా బతుకుతాను. అడుగు పెద్ద బొచ్చని మాట్లాడుతాను. ఏదో మనకు చిన్న విషయం లేని నన్ను గమ్మున అయిపోయినాను. నిలిచిపోయానుకో 10 నిమిషాలు ఎంత చేయగలను. నువ్వు ఒకరు కడుపు పొట్టుగా నా కొడుకు కాదు. నేను కూడా ఒక దగ్గర వంట దగ్గర పనిచేస్తే నా కొడుకు నేను. విజయ్ ఇంత లాస్ట్ దీపాలు వస్తాను కన్నా ఆ రోజు ఇస్తాను. మీ వల్ల అసింగసింగా మాట్లాడుకున్నాను రా రమేష్ వకీల్ దగ్గర. దాంతో నేను చెప్పుకోవాలా. ఏం బొచ్చి మారు మీరు రోజు మాట్లాడతాను. ఏమన్నా నీ దగ్గర ఏమో చెప్పినావంటే అన్న ముందు అడుగుతాను నేను.